అందరికీ బాగున్నారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను పిల్లలకి మాటలు రాకపోవడానికి గల కారణాలు చెప్పాలనుకుంటున్నాను. పిల్లల్లో మాటలు రాకపోవడానికి ఒక 3 రీజన్స్, మెయిన్గా ఒక 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హియరింగ్ ప్రాబ్లం. పిల్లలు పుట్టిన వెంటనే వింటున్నారా లేదా అని హియరింగ్ టెస్ట్ చేయించాలి. అంటే వాళ్ళు పెరుగుతున్న కొద్ది శబ్దాలు వింటున్నారా లేదా అనేది పేరెంట్స్ గమనించుకోవాలి. వినికిడి లోపం వల్ల కూడా మాటలు అనేవి ఏజ్ వైజ్గా రావు. మాటలు యాక్చువల్గా వాళ్ళు సౌండ్స్ కూడా చేయలేరు. వినికిడి శక్తి ఉంటేనే మాటలు వస్తాయి. సెకండ్ రీజన్ వచ్చేసి ఓరల్ స్ట్రక్చర్స్, అంటే పెదాలు కానీ నాలుక కానీ మాట్లాడడానికి సహాయపడే ఓరల్ స్ట్రక్చర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని గమనించుకోవాలి. కొంతమందికి లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అని ఉంటుంది, కట్ అయి ఉంటుంది, టంగ్ టై ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మాటలు స్పష్టంగా రావు. వాళ్ళల్లో కూడా మాటలు లేట్గా వస్తాయి. ఎందుకంటే ఈ ఓరల్ మసిల్స్ అనేవి వాళ్ళల్లో వీక్ ఉంటాయి. అంత స్ట్రెంగ్త్ ఉండదు, పలకడానికి మాటలు చెప్పడానికి స్ట్రెంగ్త్ ఉండదు. కాబట్టి వాళ్ళల్లో మాటలు లేట్గా వస్తుంటాయి. ఇంకొక రీజన్ ఏంటంటే పిల్లలు అర్థం చేసుకోకపోవడం. మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాము ఆ బాల్ ఇవ్వు అని, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా అని గమనించాలి. దీనికి ఈ అర్థం చేసుకోకపోవడానికి కారణము చాలా ఉంటాయి. అంటే జెనెటిక్గా ఉంటుంది, హెరిడిటరీగా ఉంటుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండడము, కొంతమందికి సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే లైక్ డౌన్ సిండ్రోమ్, మెంటల్ రిటార్డేషన్, ఆటిజం. ఇలా అర్థం చేసుకోకపోవడానికి గల అది 3 రీజన్స్. వీటి అన్నిటికన్నా మించింది ఏంటంటే, మీ పిల్లలు ఫోన్ అడిక్షన్తో ఉన్నారా, ఫోన్ అడిక్ట్ అయి ఉన్నారా. ఫోన్ అడిక్షన్ అయి ఉంది చాలా పిల్లలు, చాలామంది అసలు మాటలు రాకపోవడం, దాంతోపాటు బిహేవియర్స్ యాడ్ అవ్వడము, చాలామంది మొండిగా పిల్లలు ప్రవర్తించడము, చిన్న మనసు నుంచి ఫోన్ అలవాటు అయిపోయి మాటలు చాలా లేటుగా వస్తున్నాయి. ఎగ్జాంపుల్ మా పాపే, ఫోన్ నేను నా డ్యూటీ వర్క్ విషయం వల్ల బిజీ వల్ల ఫోన్ ఇచ్చినప్పుడు వచ్చిన మాటలు కూడా తగ్గిన ఫీలింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఫోన్ మనం తగ్గిస్తామో పిల్లలు ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎన్విరాన్మెంట్ని ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు, మన ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది అనేది విని వాళ్ళు చెప్తుంటారు, అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మాట్లాడడం కూడా ఆటోమేటిక్గా అది న్యాచురల్గా జరుగుతుంది అన్నమాట. సో ఈ 3 రీజన్స్ ప్లస్ ఫోన్ ఇవ్వకుండా మనము వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయకుండా ఉంటే మాటలు అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 3 రీజన్స్ ఫోన్ వల్ల మాటలు రాకపోవడం కూడా జరుగుతుంది. అయితే ఫస్ట్ మీరు మాటలు వస్తున్నాయంటే హియరింగ్ టెస్ట్ చేయించాలి. తర్వాత కరెక్ట్ ఉందా లేదా అని గమనించాలి, అర్థం చేసుకుంటున్నాడా లేదా అని చూడాలి. అండ్ మీరు సర్టిఫైడ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ మనం మామూలుగా పీడియాట్రిషియన్ని కలుస్తాము. పీడియాట్రిషియన్ మీకు రెఫర్ చేసినప్పుడు మీరు రికగ్నైజ్డ్ సర్టిఫైడ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయితే మీ బాబు మీ పాప ఏజ్ వైజ్గా ఉందా లేదా, మాటలు ఎలా వస్తాయా, లేకపోతే ఏ ఏజ్లో ఎలా ఉన్నాడు, ఎలాంటి స్కిల్స్ యూజ్ చేయాలి, ఎలా నేర్పించాలనేది మీకు చెప్తారన్నమాట. సో చూడండి, ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ పిల్లల మాటల గురించి నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.